ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఈ 12 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతదేశం అనేక రంగాల్లో ఇవాళ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా భారతదేశం గత 2014లో 11వ ఆర్థిక వ్యవస్థలో ఉండేటప్పటి నుంచి ఇవాళ చూసినట్లయితే ఈ ప్రపంచంలోనే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. దీనిలో ప్రధానమైనటువంటి భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతు సమాజానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు, రైతులు, యువకులు, వెనుకబడినటువంటి వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని 12 సంవత్సరాల్లో భారతదేశం యొక్క దిశ మార్చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించిన వరకు ఈ దేశంలో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి రైతువారీ వ్యవస్థ దగ్గర నుంచి ఇవాళ మనం కూడా ప్రపంచీకరణలో భాగంగా ఫెర్టిలైజర్స్ను ఉపయోగించుకొని, కెమికల్స్ను ఉపయోగించుకొని మనం చేసుకునేటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా మరలా భారతదేశం విశ్వగురు స్థానానికి చేరాలంటే మనం ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి మన ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించే దిశగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కేవీకే సెంటర్స్లో కూడా కేంద్ర పార్టీ యొక్క ఆదేశం మేరకు, అదేవిధంగా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క ఆదేశం మేరకు, అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కుమారస్వామి గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి కొల్లి నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో కేవీకేలో ఇవాళ మనం పెద్ద ఎత్తున రైతులకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కేవీకే ద్వారా, కేవీకే యొక్క సహాయ సహకారాలతో ఇవాళ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతుల కోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారు అనేకమైనటువంటి పథకాలని, రైతులు ఎవరైతే పంటలు వేసేటటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల యొక్క ఖాతాలకి జమ చేయడంతో పాటుగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరొక 12,000 రూపాయలతోటి ఇవాళ 18,000, 19,000 రూపాయల వరకు కూడా రైతులకి ప్రతి సంవత్సరం కూడా రైతులకి పంటలు వేసేదానికి మద్దతు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం రైతులకి పంట వేసే సమయం మాత్రమే కాదు, పంట ఏదన్నా కనుక న్యాచురల్ కెలామిటీస్ వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటే వారందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసే విధంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కల్పించేటువంటి వ్యవస్థలు ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏర్పడినాయి. అదేవిధంగా పండించినటువంటి పంటల్ని అమ్ముకునే దానికోసం అని చెప్పి లోకల్ ఫర్ గ్లోబల్ అన్న పేరుతోటి ఈ ప్రాంతంలో పండించినటువంటి పంటలన్నింటినీ కూడా విదేశాల్లో మనం అమ్ముకునే విధంగా ఈనామ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పండించినటువంటి పంటల్ని కొంతమంది రైతులు సంఘటితీకరణ జరిగి ఒక 50 మంది రైతులు కలిసి ఎఫ్పిఓలు కనుక పెట్టుకున్నట్లయితే వారందరికీ కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి గోడౌన్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రైతు సోదరిమణులకు కూడా తెలియజేసేదానికోసం అని చెప్పి ఇవాళ మొత్తం అన్ని కార్యక్రమాలను కూడా దేశవ్యాప్తంగా కూడా చేపడతా ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కేవీకే తరఫున రవికిషోర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు కొల్లి నాగేశ్వరరావు గారికి, వారికి సహకరించినటువంటి కిసాన్ మోర్చా జిల్లా వ్యవస్థలందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయేటటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటిని కూడా ఉపయోగించుకొని ఇవాళ భారతదేశాన్ని రైతువారీగా ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టే విధంగా ఇవాళ ప్రపంచీకరణలో భాగంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రపంచం మొత్తం కూడా మనం ఎఫ్టీఏలు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం చేసుకుంటూ ఉన్నాం. మన పంటలను కూడా ప్రపంచ దేశాల్లో అమ్ముకునే విధంగా ఇవాళ వసతులు కల్పిస్తూ ఉన్నాయి. మనం ఏదైతే నమ్ముతా ఉన్నామో జై జవాన్ జై కిసాన్ అని చెప్పి భూమిని రక్షించేవాడు ఒకరైతే భూమిని కాపాడేదానికి భవిష్యత్తు తరాలకు కూడా సారవంతమైనటువంటి భూమిని ఇవ్వాలి అనే ఉద్దేశంతో, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలని ప్రజలకు వివరించేదానికోసం అని చెప్పి ఇక్కడ అందరూ కూడా సమావేశం అవటం, వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఇది 6 to 8 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోరండి. ఏం సార్? 6 to 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు. ఓకే ఓకే తీసుకోండి. చాలా అందుకే సరిపో లేకపోతే చెప్తే మొత్తం మన స్కీమ్స్ అన్నీ చెప్పండి. చాలా అన్ని సాయిల్ విషయాలు టెస్ట్ కవర్ అయింది, అన్ని విషయాలు కవర్ అయింది.